శుభోదయం. దేవి శారదా నవరాత్రి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రావాలి అని మన స్వతంత్ర టీవీ భక్తుల కొరకు దేవి స్వరూప వివరణని చెప్తోంది. దాంట్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గాదేవి ఆరాధన. మొదటి రోజు శైలపుత్రిగా, ద్వితీయం బ్రహ్మచారిణీ దుర్గా, అమ్మవారికి బ్రహ్మచారిణీ దుర్గా అనేటటువంటి పేరు. రెండో రోజు అమ్మవారు ఈ రూపంగా భక్తుల్ని అనుగ్రహించడం కోసం సిద్ధంగా వస్తుందిట. ఎవరైతే ఈ 9 రోజులు దీక్ష చేస్తాము అని అనుకుని అమ్మవారికి ప్రతిజ్ఞ చేసి అమ్మవారిని ఇంటికి ఆహ్వానం చేస్తారో, మరి రెండో రోజు కూడా అమ్మవారు ఇంటికి రావాలి కదా. రాత్రి విశ్రమింపచేస్తాం, శయనం చేసుకుంటుంది అమ్మవారు. మన ఇంట్లోనే 9 రోజులు ఉంటుంది, మన ఇంట్లోనే ఆహారం తింటుంది, మన ఇంట్లోనే ఆరగిస్తుంది, మన ఇంట్లోనే వీక్షిస్తుంది, మన కష్టాలు వింటుంది, మన సుఖాలు చూస్తుంది. కష్టాలను ఎలా పోగొడదాం, సుఖాలని ఎలా ఇద్దామని ఆలోచిస్తుందిట. ఎవరో ఒక గొప్ప ధనికుడు, మంచి సహృదయుడు ఒక 10 రోజులు ఏదో కార్యాంతరాల వల్ల ఏదో ఒక బిజినెస్ పని ఉండి ఒక ఊరు వచ్చాట. ఆ ఊరు వచ్చి ఎక్కడ ఉండాలి, నాకు హోటల్స్ అవన్నీ కాదు, నాకు హోమ్లీగా ఉండాలి అని ఎవరి దగ్గర ఒకరి దగ్గర కనిపిస్తే మీ ఇంట్లో వచ్చి 10 రోజులు ఉంటామని అని చెప్పాట. 10 రోజులు ఉన్నాడు. మరి ఈయన దగ్గర చాలా ధనం ఉంది, ఈయన చాలా మంచి హృదయం కలిగినవాడు. ఆ ఇంట్లో చూశాడు, వాళ్ళ కష్టాలని చూశాడు, సుఖాలని చూశాడు. ఈ 10 రోజులు అయ్యి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడైతే ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తాను ఎలా పోగొడతాడో అవన్నీ పోగొట్టి బయలుదేరి వెళ్ళేట. ఆ సుఖాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి అని మనస్సుతో పెట్టుకున్నట్ట. అప్పుడే కాదు, 10 రోజులు ఆతిథ్యం ఇచ్చిన దానికి ఈ కుటుంబీకుడికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే స్పందిస్తూ ఉండేవట. చూసారా? అంటే మానవ మాత్రం మనకే 10 రోజులు ఉంటే మనం మన సాటి వాళ్ళకి ఎన్ని చేయాలో అన్నీ చేస్తే, మరి 10 రోజుల పాటు అమ్మవారిని మన ఇంట్లో ఆవాహన చేసి కలశ రూపంగానో చిత్రపట రూపంగానో పెట్టుకున్నప్పుడు అమ్మవారు మన కష్టాలు చూడదా, మన మొర వినదా? మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా నవరాత్రులు దాకా ఏ కష్టాలు వచ్చినా అమ్మా అని పిలవడంతోనే వెంటనే పలకదా, మనమే ఆలోచించుకోవాలి. రెండో రోజు సిద్ధంగా నిద్రలోంచి మేల్కొన్న అమ్మవారు బ్రహ్మచారిణి రూపంగా ఇంట్లో మళ్ళీ ఆవిర్భావం చెందిందిట. ఎవరు ఈ బ్రహ్మచారిణి అంటే, దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణి అనుత్తమా. ఓ బ్రహ్మచారిణి, బ్రహ్మ అనే మాటకి 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ మాత్రం కాదు, పరబ్రహ్మ, ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఆ బ్రహ్మ, దానినే వేదము అని పిలుస్తారు. ఆ వేదంలో శబ్దరూపంగా ఉన్నట్ట పరమాత్మ. ఆ నిరంతరము బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి అన్నారు. ఆ వేదం యొక్క శబ్దాలలో, ఆ అర్థాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుందిట. వేరే ఇతరమైనటువంటి ఏ వ్యావృత్తుల్లోనూ ఉండదు. అటువంటి చరించే రూపం బ్రహ్మచారిణి. ఆవిడ ఎలా ఉంటుంది, నిరంతరం తపస్సు చేసుకునేవాడు ఎలా ఉంటుందో అలా ఉంటుందిట. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండులు, ఆమె యొక్క చేతులు పద్మాలులా ఉన్నాయి. అటువంటి పద్మాలలో ఒక చేతితో కమండులని ధరించింది, ఇంకో చేతితో అక్షమాలని అంటే జపమాలని ధరించింది. నిరంతరం జపం చేస్తోంది. ఎవరెవరు ఏ కష్టాలలో ఉన్నారో ఆ కష్టాలు పోగొట్టడానికి ఆ కమండల జలాన్ని వాళ్ళ మీద వేస్తోంది. దుర్మార్గుల మీద వేస్తే అదంతా వాళ్ళని సన్మార్గులుగా మారుస్తోందిట. సన్మార్గుల మీద వేస్తే వాళ్ళందరికీ కూడా ముక్తి కలుగుతోందిట. అటువంటి శక్తివంతమైనటువంటి పవిత్ర జలాల్ని ధరించి ఆవిడ పాదాలతో నడుస్తుందిట. ఈవిడికి వాహనం లేదు బ్రహ్మచారినికి, కేవలం పాదాల మీద సంచరిస్తూ ఉంటుంది. ఛందస్సులు అనేటటువంటి పాదాల మీద ఆ వేదమాత రూపంగా సంచరిస్తూ ఉంటుంది. అందువల్లే ఈవిడికి వేదప్రియ, శృతి రూప అన్నారు. వేదాల రూపంగా ఆవిడ ఉంటుంది, శృతి రూపంగా ఉంటుంది. అందువల్ల ఈ బ్రహ్మచారిణి దుర్గని ఆరాధన చేయడం వల్ల మనిషిలో జ్ఞానం పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, ధారణ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది, మెమరీ ఎలా చేయాలో పెరుగుతుంది. అందువల్ల ఈ బ్రహ్మచారిణి దుర్గా ఆరాధన వల్ల వాక్పటుత్వం, ఒక మనిషిని మనం మార్చాలన్నా, ఒక మనిషి మనకి మిత్రుడవ్వాలన్నా, శత్రువు అవ్వాలన్నా, ఇవన్నీ కూడా మన నోట్లోంచి వచ్చేటటువంటి మాటల రూపంగానే ఉంటాయి. అందువల్ల ఇటువంటి మాటలన్నింటినీ కూడా కట్టడి చేసి చక్కగా సుమధురమైనటువంటి మాటలను ఇచ్చేటటువంటి తల్లి బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణి తపశ్చర్యలో చేస్తూ ఉంటుంది, తపస్సుని ఇష్టపడుతూ ఉంటుంది. ఇది నవగ్రహాలలో
కుజగ్రహానికి సంబంధించినటువంటి దేవతగా ఈవిడ్ని అభివర్ణన చేస్తూ ఉంటారు. ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో, ఈ కుజుడు వల్ల పెళ్ళిళ్ళు కావట్లేదు, అన్యోన్యత కుదరట్లేదు, మా అబ్బాయి చాలా ఏరగెంట్గా ఉంటాడండి, అమ్మాయి అస్సలు మాట వినట్లేదండి, మొండితనం వేస్తోందండి, వీటన్నిటికీ కారణం ఆ కుజుడు యొక్క ఎమోషన్స్కి కారకుడు. ఆయన ఎమోషన్స్ని, హయ్యర్ ఎమోషన్స్ని చూపిస్తూ ఉంటాడు. అతిగా ప్రేమిస్తారు, అతిగా ద్వేషిస్తారు, రెండూ కూడా ఈ సమాజంలో పనికిరావు. బ్యాలెన్సింగ్ మైండ్ కావాలి. వీటికి ఆ కుజగ్రహ సంబంధమైనటువంటి దోషాల్ని పోగొట్టడానికి, అలాగే కుజ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళకి ఆ నక్షత్ర దేవత అయినటువంటి కుజుడు కానీ, కుజాధిష్టాత్రి అయినటువంటి బ్రహ్మచారిణి దుర్గా యొక్క అనుగ్రహం కావాలన్నా బ్రహ్మచారిణిని ఆరాధన చేయాలట. అలాగే దశ అంతర్దశల్లో కుజమహాదశ, కుజ అంతర్దశ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఆరాధనను చేయడం వల్ల ఉత్తమ ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అంటే సందేహం, అంటే ఇదొక్క దోషం ఉంటే అదొక్క రోజు చేయొచ్చా ఏమో. ఇప్పుడు కుజదశ నడుస్తుంది, తర్వాత రాహుదశ ప్రారంభమవుతుంది. మరి రాహుదోషాలు మళ్ళీ అప్పుడు పోగొట్టుకోలేం కదా. ఈ దశలలోనే మళ్ళీ కుజుడు అయిన తర్వాత రాహువు తర్వాత బృహస్పతి, ఇవన్నీ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. అంతర్దశలలో మళ్ళీ విదశలు ఉంటాయి, సూక్ష్మదశలు ఉంటాయి, ప్రాణదశలు ఉంటాయి. ప్రతి సెకను కూడా ఒక దశ మారుతూ ఉంటుంది. ఇవన్నీ బాగుండాలి అంటే 9 రోజులు అన్ని దేవతల్ని ఆరాధన చేస్తే అన్ని దశాంతర్దశలు, నవగ్రహాలు కూడా అనుగ్రహం ఉండాలి. ఏదో ఒక్క గ్రహం సహకారం చేస్తోంది, మిగతా గ్రహాలు పట్టించుకోవట్లేదు, మరి పూర్తి ఫలితం మనకు ఉంటుందా? పూర్తి సుఖం వస్తుందా? రాదు. కాబట్టి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా ఎవరైతే దానితో బాధపడుతున్నారో వారు విశేషించి చెయ్యాలి. మిగతా 9 రోజులు కూడా ఆరాధన చేసుకోవాలి. వాటిలో ఈ దేవతకి ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః, ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః, ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః, ఈ నామంతో ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః అని ఉదయం నుంచి రాత్రి దాకా మనస్సులో దీన్ని అనుకోవడం. అలాగే కందుల ప్రసాదం, కంది పప్పుతో చేసేటటువంటి ఏ ప్రసాదమైనా సరే ఈ అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా పెట్టచ్చుట. అందువల్ల మనం నిత్యం చేసుకునే పులిహార, పాయసం లాంటి, గారులు లాంటి ప్రసాదాలు చేసినా కందులతో తయారు చేసినటువంటి ఆ ప్రసాదం పెట్టడం వల్ల కుజగ్రహ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని ఈ బ్రహ్మచారిణి దుర్గా రూపంలో అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేసి, చక్కటి ఎరుపు వస్త్రం ధరించినటువంటి ఒక తాపసి ఆవిడ తపోరూపంగా తపస్సు చేత మొహంలో ఆ తేజస్సుతో ప్రకాశిస్తోంది. చేతిలో కమండులని, అక్షమాలని ధరించి సంచారం చేస్తోంది. వేదాల్ని వింటోంది, వేదం మీదే ధ్యాస పెడుతోంది. ఆ వేద మార్గంలో చెప్పినటువంటి ఆ శక్తులన్నీ కూడా మనలాంటి దీనుల మీదకి ఆవిడ కృపావర్షం కురిపిస్తూ ఉంటోంది. వేదాల్ని ఉద్ధరించడానికి, వేద మార్గంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో, వాళ్ళు అనుసరిస్తున్నారో, వేదాన్ని, వైదికాన్ని ఎవరైతే మర్యాదని చేసి గౌరవిస్తారో వాళ్ళందరి రక్షణ కోసం సంచార రూపంగా చేస్తున్నటువంటి బ్రహ్మచారిణి దుర్గకి ఈ 2వ రోజు ఆరాధన చేసి అమ్మవారిని అనుగ్రహాన్ని అందరూ పొందాలి. నమస్కారం. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.